హలో అండి. నమస్తే. నేను సాయి పల్లవి గారు వాడే సన్‌స్క్రీన్‌ని వాడుతున్నాను అని ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి. "నీకు చెప్పిందా సాయి పల్లవి వచ్చి" అని అడుగుతున్నారు. నాకు చెప్పలేదండి సాయి పల్లవి గారు ఈ సన్‌స్క్రీన్ వాడతానని చెప్పి. నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు మాట్లాడుకుంటూ ఒక వీడియో నేను ఇన్‌స్టాలో చూసాను. "మీరే సన్‌స్క్రీన్ వాడతారు?" అని చెప్పి నాగ చైతన్య గారు అడిగితే ఆవిడ హీలియో కేర్ అని చెప్పడం నేను డైరెక్ట్ ఆవిడ నోటితోనే చెప్పారన్నమాట. ఈ సన్‌స్క్రీన్ హీలియో కేర్ అండి ఇది. ఇది వాడతాను అని చెప్పారన్నమాట. నేను ఇప్పటిదాకా 3, 4 సన్‌స్క్రీన్‌లయితే వాడాను. నాకేది మంచిగా అనిపించలేదు. స్కిన్ డాక్టర్‌ని నేను వెళ్ళే డాక్టర్‌ని నేను బాగా సతాయించినట్టే ఉన్నాను. సన్‌స్క్రీన్ విషయంలో ఫస్ట్ ఒకటి రాసారావిడ. అది నాకు సరిపోలేదని చెప్పి రెండోది రాసారు. మళ్ళీ ఒక 1 మంత్ వాడాక నాకు ఇది కూడా బాగాలేదు అని చెప్తే, మళ్ళీ ఇప్పుడు నేను ప్రెజెంట్ వాడే సన్‌స్క్రీన్ రాసారు. నాకది కూడా నచ్చలేదు. అసలు నా స్కిన్‌కి సరిపోవట్లేదనమాట. అది పూసుకుంటే ఏదో దయ్యంలాగా పాత సినిమాలో ఉండే తెల్ల దయ్యం ఉంటది గదా! అలా కనిపిస్తున్నాను. నిజంగా ఇలాగే కనిపించేదాన్ని. అసలు ఆ సన్‌స్క్రీన్ జోలికే పోయేదాన్ని కాదు. ఇక్కడ మంగు ఉందన్నమాట నాకు. మంగు పోవడానికి ఏ సన్‌స్క్రీన్ వాడాలా అని విశ్వ ప్రయత్నాలు చేసి నేనేది సొంతంగా వాడకూడదు. మళ్ళీ ఒకటి పోయి ఒకటైతే కష్టము అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నానన్నమాట నేను. అదే టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో చూసాను. సాయి పల్లవి గారి వీడియో హీలియో కేర్ సన్‌స్క్రీన్ అనగానే నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. హీలియో కేర్ సన్‌స్క్రీన్ అని చెప్పేసి. అప్పుడు నాకు అమెజాన్‌లో ఇదైతే దొరికిందండి. సేమ్ అక్కడ సాయి పల్లవి గారు ఏ పేరు చెప్పారో అదే సన్‌స్క్రీనే అన్నమాట. ఆరెంజ్ క్యాపు. దీనికి ఆరెంజ్ క్యాప్ ఉంటుంది. హీలియో కేర్ సన్‌స్క్రీన్ వాడుతున్నాను. 6 డేస్ అవుతోంది. 5 డేస్ అవుతోంది. చాలా బావుందండి. స్కిన్ కూడా నాకు ఇంతకుముందు ఒక రకంగా ఉండేది. దాన్ని చెప్పడానికి కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది. నా ఫేస్ మీద స్కిన్ సరిగ్గా మంచిగా ఉండేది కాదు. చాలా నాది సున్నితమైన స్కిన్ అండి. ఊరికే ఇలా ఎవరైనా పిల్లలొచ్చి ఇలా అన్నా సరే అక్కడ కందిపోయే చర్మం అనమాట. అంతే అంత అందంగా ముడితే కందిపోతారంటారు కదా! అలా కాదన్నమాట. స్కిన్ డాక్టర్ చెప్పారు, "నీ స్కిన్ డెలికేట్‌గా ఉంది. మంచిగా లేదు స్కిన్" అని చెప్పి. అలాంటి స్కిన్‌కి ఆవిడ నాకు మంచి సన్‌స్క్రీన్ అయితే రాయలేకపోయారు. నా స్కిన్ కూడా తీసుకోలేకపోయింది. కానీ ఇది పొడి చర్మం వాళ్ళు గానీ, జిడ్డు చర్మం వాళ్ళు కానీ ఎవరైనా వాడొచ్చు. పూసుకోంగానే స్కిన్ మీద అలా ఉండిపోకూడదు. సన్‌స్క్రీన్ అంటే అబ్జర్వ్ చేసుకోవాలి. స్కిన్ అనేది తీసేసుకోవాలి. స్కిన్‌లోకి కలిసిపోవాలి. సన్‌స్క్రీన్ అంటే అదే దాని లక్షణము. డాక్టర్ గారు కూడా నాకు మంచి సన్‌స్క్రీన్‌ని సజెస్ట్ చేయలేకపోయారు. సాయి పల్లవి గారు చెప్పిన ఒక మాటతో నా సన్‌స్క్రీనే మారిపోయింది. కాకపోతే రూ. 1150 ప్రైజ్ ఇది. ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్‌లో దొరుకుతుందండి. వీడియో ఫుల్‌గా చూడండి. చూసాక కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నీకు చెప్పిందా అంట. నాకు చెప్పడం ఏందండి. సాయి పల్లవి మనలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండరు అని అందరికీ తెలుసు. నేను వీడియో చూసే ఆ వీడియో కూడా ప్లే చేశానండి మొన్న వీడియోలోన. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. వెనుజియా నేనక్కడ వేస్తాను చూడండి. ఇది వాడుతున్నాను. స్కిన్ డాక్టర్ సజెస్ట్ చేసిందే. చాలా బావుంది. నేను సాయి పల్లవి గారు వాడతారు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేసి అక్కడ థంబ్‌నెయిల్‌లో వేశాను. ఎందుకంటే మీరు క్లిక్ చేసి చూడాలి కదా వీడియో. వీడియోలో మంచి విషయం ఉన్నా సరే క్లిక్ చేసి చూడకపోతే ఆ వీడియో వ్యర్థమే కదా! అందుకే నేను మాయిశ్చరైజింగ్ ఇది సాయి పల్లవి గారు వాడుతున్నారు అని చెప్పానన్నమాట. నిజానికి సాయి పల్లవి గారు కాదు. ఇది నేను వాడుతున్నాను. సన్‌స్క్రీన్ మాత్రం ఆవిడ వాడేదే. ఇది నిజం. నేను అబద్ధం చెప్పట్లేదు. వీడియోస్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా తన వీడియోని ప్లే చేశాను. స్వయంగా సాయి పల్లవి గారు చెప్పారు. నాగ చైతన్య గారు అడిగారన్నమాట. కొనుక్కోండి. ఏం ఇబ్బంది లేదు. అమెజాన్‌లో దొరుకుతుంది. హీలియో కేర్ అని సెర్చ్ చేయండి. అమెజాన్‌లో వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టుకోండి. హీలియో కేర్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లేదండి. అమెజాన్‌లోనే ఉంది. వీడియో అలా చూస్తూ ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది. ఈ సన్‌స్క్రీన్ గురించి అందరికీ తెలుస్తుంది. సన్‌స్క్రీన్ ఏది వాడాలో తెలియక, డాక్టర్లు సరిగ్గా చెప్పక చాలామంది ఇబ్బంది పడేవాళ్ళున్నారు. ఆ ఇబ్బందిని మీరు తొలగించిన వాళ్ళవుతారు. సన్‌స్క్రీన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సాయి పల్లవి గారు వాడుతున్నారు కాబట్టి మీకెలా నచ్చకుండా ఉంటుంది. తన సాయి పల్లవి గారు స్కిన్ అనేది అద్భుతం అసలు. నిజంగా చాలా ఇంటర్వ్యూల్లో చూశాను. ఇంటర్వ్యూ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ, హీరోస్ కానీ, హీరోయిన్‌లు కానీ సాయి పల్లవి గారిని పొగడని వాళ్ళంటూ ఉండరు. తను మేకప్ వేసుకోరని, న్యాచురల్‌గా తను షూటింగ్‌లోకి వచ్చేస్తారని చెప్పి, అంత న్యాచురల్‌గా ఉండే తను, అంత మంచి స్కిన్, తన స్కిన్ అంతలా ఉంది అంటే ఈ సన్‌స్క్రీనే అని విన్నాను నేను.
చాలా సంవత్సరాల నుంచి తను మార్చలేదంట సన్‌స్క్రీన్. బాగా పనిచేస్తోంది తనకి. అందుకే తను కూడా డాక్టరే అని ఒకరు కామెంట్ చేశారు. తనకేది వాడాలో తెలిసే ఉంటుంది. కానీ తను డాక్టర్ అయ్యుండొచ్చు. కాకపోతే స్కిన్ స్పెషలిస్ట్ అయితే అయ్యుండకపోవచ్చు కదా! ఇది కూడా ఇంకొక డాక్టర్ చెప్తేనే తను వాడుంటారు. స్కిన్‌కి సంబంధించిన ఏ విషయమైనా దానికి సెపరేట్ డాక్టర్లుంటారు కదా! వాళ్ళే చెప్పాలి. స్కిన్ స్పెషలిస్ట్ అయిన మా ఊర్లో ఉన్న డాక్టర్ గారు నాకు మంచి సన్‌స్క్రీన్‌ని ఇవ్వలేకపోయారు. అలాంటిది అలాంటిది వేరే సాయి పల్లవి గారు డాక్టర్ అయినా సరే తనకు తెలిసుండకపో మే ఓయ్! తనకు తెలిసుండకపోవచ్చు. తనకు తెలుసులేమ్మా ఏదో అన్నారు. తనకు తెలుసులే ఏది వాడాలో అని చెప్పి. నేను ఆ కామెంట్ గురించి ఏమీ అనట్లేదు. కాకపోతే నీకు చెప్పిందా ఇలాంటి కామెంట్‌లు వీడియో చూస్తే అర్థమైపోయేది. కొంచెం ఒక్క నిమిషంలోనే ప్లే చేసేసాను నేను. 4 మాటలు మాట్లాడాను. వెంటనే వీడియో ప్లే చేశాను. అంత దాకా కూడా ఓపిక లేకుండగా వెంటనే కామెంట్ ఏంటి నీకేమైనా చెప్పిందా ఆవిడ అని జెప్పి. నేను మంచి చేయాలని మీకు చెప్పాను సన్‌స్క్రీన్ గురించి. బహుశా అందరూ ఆ వీడియో చూడకపోవచ్చు. అందరూ సాయి పల్లవి గారి ఆ వీడియో అందరికీ దొరకకపోవచ్చు. సన్‌స్క్రీన్ ఇలా మంగు, మచ్చలు, చర్మం మీద ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు అని వెంటనే నేను ఈ సన్‌స్క్రీన్ గురించి చెప్పాను. నిజానికి చెప్పకూడదు అనుకున్నాను నేను. అలాగే నేను షాంపూ సేల్ చేస్తున్నానండి. మంచి సన్‌స్క్రీన్ వాడుతున్నాను. ఫేస్‌ని బాగా చేసుకున్నాను. అలాగే జుట్టు పెరగాలి అంటే మీరు ఆయుర్వేదిక్ షాంపూ ఇంట్లో చేస్తున్న షాంపూ ఇది. నేను సొంతంగా తయారు చేసిన షాంపూ 100 ఎంఎల్ ఒక బాటిల్ ₹65 అండి. డెలివరీ ఛార్జ్ కూడా రూపీస్ ఉంటుంది. ఒక 4, 5 ఆర్డర్ పెట్టుకోండి. చాలా బావుంటుంది. మీరు నేచురల్‌గా షాంపూ ఎలా వాడతారు అలాగే వాడొచ్చు. నేను ఇంట్లో నా చేత్తో తయారు చేసిన షాంపూ ఆయుర్వేదిక్ షాంపూ కుంకుడు, శీక, భృంగరాజ్ అలాగే రోజ్‌మెరీ ఇలా చాలా రకాల 22 రకాల వస్తువులు వాడి ఈ షాంపూని నేను చేశాను. షాంపూ బాగా పనిచేస్తుంది మీకు అని నేను నమ్ముతున్నాను. అలాగే చాలామంది కొంటున్నారు. మంచి రివ్యూలు ఇస్తున్నారు. థాంక్ యూ సో మచ్. కొత్తగా మీరు ఇప్పుడే చూసుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్